హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఆ ఫ్యాక్టర్స్ టాపిక్ పైన ఇంకొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ 2352 is equal to 2 to the power of x plus 3 to the power of y plus 7 to the power of z, then find the value of x plus y plus z. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన నంబర్ ఏంటి? 2352. ఈ నంబర్ని a to the power of p plus b to the power of q plus c to the power of r ఫార్ములాకి తెచ్చుకోవాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకున్నాం. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని తెలుగులో ప్రధాన కారకం అని అంటారు. ఇప్పుడు దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 1s 2, 2 1s 7s 14, 6, 2 5s 10, 17, 8s 16, again 8s 16, 2 2s 4, 2 9s 18, 2 4s, 2 1s 2, 2 4s 8, 2 7s 14, 3 4s 12, 3 9s 27, 7 7s and 7 1s. So 2352 is equal to 2 into 2 into 2 into 2 into 3 into 7 into 7. That equal to ఎన్ని 2s ఉన్నాయి? 4 2s ఉన్నాయి. That equal to 2 power 4 into 3's 1 ఉంది. సో 3 to the power of 1 into 7's 2 ఉన్నాయి, అంటే 7 square. ఇప్పుడు మనకి ఈ ఫామ్లోకి వచ్చేసింది కదా, 2 power x ఇంటూ 3 power y ఇంటూ 7 power z. ఇప్పుడు ఇక్కడ x ఏంటి? 4, y 1, z 2. మనని క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు? x ప్లస్ y ప్లస్ z. దేర్ఫోర్ x ప్లస్ y ప్లస్ z is equal to 4 plus 1 plus 2. That equal to 4 plus 1 5, 5 plus 2 7. సింపుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ 21168 is equal to 2 to the power of a into 3 to the power of b into 7 to the power of c, where a, b, c are natural numbers. Find the value of 4a minus 5b plus c. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఈ నంబర్ని ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలి. అంటే a to the power of p ఇంటూ b to the power of q ఇంటూ c to the power of r ఫామ్లోకి తెచ్చుకోవాలి. దానికి మనం ఏం చేస్తాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 7th ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? 2 3 7. 7 తోటి స్టార్ట్ చేసామనుకో మనకి ఇది చిన్నగా అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. 2తో స్టార్ట్ చేస్తే కొంచెం టైం కన్జ్యూమింగ్ మెథడ్. సో మనం ఇప్పుడు 7తో స్టార్ట్ చేస్తే 7 3s 21, 0 2s 14, 28 అంటే 4, 7 4s 28, 3s 21, 2s 14, 3 1s 3, 4s 12, again 4s, 3 4s 12, 24, 8, 3 1s 3, 3 6 18, 2 8s, 2 4s, 2 2s, 2 to the power of 1. So 21168 is equal to 7 into 7 అంటే 7 square ఇంటూ 3s ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే 3 cube ఇంటూ 2s ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, 2 to the power of 4. మనకి ఈ ఫామ్లో ఉంది, అంటే 2 to the power of 4 ఇంటూ 3 to the power of 3 ఇంటూ 7 to the power of 2. ఇప్పుడు మనకి a ఎంత? 4.
B is equal to 3, C is equal to 2. మనల్ని ఏం కనుక్కోమన్నారు? 4A plus minus 5B plus C. So 4 into A minus 5 into B plus C, that is equal to 4 into 4 minus 5 into 3 plus 2. 4 4s 16 minus 5 3s 15 plus 2, that equal to 16 minus 15 is 1. 1 plus 2, that equal to 3. So option D is correct answer. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 52,272 is equal to p square into q cube into r to the power of 4, where pqr are prime numbers, then find the value of 2p plus q minus r. మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? ఈ నంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో 5 2 2 7 2. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే 5 plus 2 plus 2 is 9. 2 plus 7 is again 9. So sum of odd places minus sum of even places అంటే 9 minus 9 is equal to 0. ఇది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుందని అర్థం? 11 తోటి డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 2 2 7 2. 11 4s 44, 11 7s 77, 11 5s 55, 22 అంటే 2s 22. అగైన్ 11 4s 44, 3 35 అంటే 3s 35, అగైన్ 2 అంటే 2, 3 1s 3, 4s 12, again 4, 3 4s 12, 24 means 8, 3 1s 3, 3 6 18, 16 అంటే 2 to the power of 4. So 5 2 2 7 2 is equal to 11 square into 3 cube into 16 అంటే 2 power 4, that equal to 2 power 4. ఇప్పుడు మనకి ఈ ఫామ్లోకి వచ్చేసింది ఏంటిది? p square into q cube into r to the power of 4. అంటే ఇప్పుడు ఇక్కడ p is equal to 11, q is equal to 3 and r is equal to 2. మనల్ని ఏం కనుక్కోమన్నారు? 2p plus q minus r. ఇప్పుడు ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన సొల్యూషన్ వచ్చేస్తుంది. 2p అంటే 2 into 11 ప్లస్ q అంటే 3 మైనస్ r అంటే 2. 2 11s 22 ప్లస్ 3 minus 2 is 1, that equal to 23. Option B is the correct answer. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ a2 into 7a is equal to 6396, find the value of a. ఇక్కడ మీరు చూస్తే a2 into 7a is equal to 6396. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ a ఉంది. ఇక్కడ ఏం వాల్యూ వస్తుందో ఇక్కడ కూడా అదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు 2 తోటి ఏ నెంబర్కి మల్టిప్లై చేస్తే మనకి లాస్ట్కి 6 వస్తుంది. 2 వేస్ ఉన్నాయి. ఒకటి 2 3s 6, ఇంకొకటి 2 8s is 16. 2 3 వచ్చేసి 16, 2 8s వచ్చేసి 16. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఒకసారి 3 పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడం. నెక్స్ట్ 8 పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసి ఈ ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడం. ఫస్ట్ మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్లో 3 పెట్టి 2 into 7 3, 3 2s 6, 3 3s 9, 7 2s 14, 7 3s 21, 22. ఇదైతే రావట్లేదు. 3 2. 3 కాదు అంటే ఆన్సర్ ఏంటి? 8 అని అర్థం. ఒకసారి వెరిఫై చేసుకుందాం. సో 82
into 78. 8 2s 16, 8 8s 64, 65, 7 2s 14, 7 8s 56, 57, 6 9, 6 6 12, 13, 6. So 8 is the correct answer. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 334 ఇంటూ 545 ఇంటూ 7p ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3340, ఫైండ్ ది మినిమం వాల్యూ ఆఫ్ p. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటో రాసేసుకోండి. 334 ఇంటూ 545 ఇంటూ 7p is exactly divisible by 3340 అన్నాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? p యొక్క అతి చిన్న వాల్యూ అంటే అన్నిటికన్నా చిన్న వాల్యూ ఏంటో కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్స్ చూసుకుంటే ఇప్పుడు దీన్ని కూడా నేను ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే 5 into 2 and 5 ones 5, 109. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అన్నాడు అంటే ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోవాలి. ఇక్కడైతే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేదు. 2 తోటి 109 మనం డివిజిబుల్ చేయలేం. ఎందుకు అంటే యూనిట్స్ ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈ 2 ఇంకా 7p క్యాన్సిల్ అయిపోతుంది అని అర్థం. ఇప్పుడు ఈ p ప్లేస్లో ఏముండాలి? 2 తోటి క్యాన్సిల్ అవ్వాలంటే p ప్లేసెస్లో ఏముండాలి? ఈవెన్ నెంబర్స్ ఉండాలి. అంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. అంటే ఇప్పుడు అన్నిటికన్నా మినిమం వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఆన్సర్ ఏంటి? 0. వెరీ సింపుల్. సో p ప్లేస్లో 0 పెడితే 70. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 5243 P049 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3, ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ p. ఇప్పుడు మనకి ఇచ్చిన నంబర్ ఏంటి? 5 2 4 3 P049. ఏమని చెప్పాడు? ఈ ఇచ్చిన నంబర్ 3 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని చెప్పాడు. మనం ఏం కనుక్కోమన్నాడు? ఈ p ప్లేస్లో ఏదైతే మనం వాల్యూస్ పెట్టగలుగుతామో ఆ నంబర్స్ యొక్క ఆ వాల్యూస్ యొక్క సమ్ము మనల్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు 3కి మన డివిజిబుల్ రూల్ ఏంటిది? ఇచ్చిన నంబర్లో ప్రతి డిజిట్ యాడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ 3 తోటి డివిజిబుల్ అయినట్లయితే ఇచ్చిన నంబర్ మొత్తం కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే 5 4 9 క్యాన్సిల్ అయిపోతుంది, 9 క్యాన్సిల్ అయిపోతుంది, 2 3 5 5 + 4 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? p. ఈ p ప్లేస్లో ఏమేమి పెడితే మనకు ఆ నెంబర్ 3 తోటి డివిజిబుల్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ 3 పెట్టినా డివిజిబుల్ అవుతుంది, 6 పెట్టినా డివిజిబుల్ అవుతుంది, 9 పెట్టినా డివిజిబుల్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 5 + 2 7, 7 + 4 11, 11 + 3 14, 14 + 0 14, 14 + 4 18, 18 + 9 27, 27. ఇంకా మనకేం మిగిలింది? p మిగిలింది. సో ఈ p ప్లేస్లో మనం ఏ వాల్యూస్ పెడితే వచ్చే రిజల్ట్ మనకి 3 తోటి డివిజిబుల్ అవుతుంది? ఫస్ట్ 27 + 3 పెడితే 30 వస్తుంది. ఈ 30 డివిజిబుల్ అవుతుంది దేనితోటి? 3 తోటి. అంటే ఇచ్చిన నంబర్ మొత్తం కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ 27 + 6 తీసుకుంటే 33. ఈ 33 కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 పెట్టుకుంటే 36. ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. మనం ఏం కనుక్కోమన్నాడు? p ప్లేస్లో మనం ఎన్ని వాల్యూస్ అయితే పాసిబుల్ పెట్టగలుగుతామో వాటి యొక్క సమ్ము మనల్ని కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు 3 + 6 + 9 కనుక్కోమన్నాడు. 3 + 6 9, 9 + 9 18. దట్స్ అవర్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది maximum value of b in the equation 5a9 + 2b8 + 3c7
which is equal to 1114, where A, B, C are integers. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాని రిప్రజెంట్ చేసుకుంటే 5A9 ప్లస్ 2B8 ప్లస్ 3C7 ఆన్సర్ ఎంత ఇచ్చాడు? 1114 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ 3 యాడ్ చేసుకొని చూస్తే 9 + 8 17, 17 + 7 24, 4 ఇక్కడ ఉంది అంటే 2 ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ 5 + 2 7, 7 + 3 10, కానీ ఇక్కడ ఏముంది? 11 ఉంది అంటే ఇక్కడ ఇంకో 1 యాడ్ అయ్యింది అని అర్థం. సో యాడ్ అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 11. ఇప్పుడు మనకి ఈజీగా ఇక్కడ ఒక విషయం అర్థమైంది. ఏంటిది? A + B + C, దానికి 2 కూడా యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 1 ఇక్కడ ఉంది, ఇంకో 1 ఇక్కడ ఉందంటే 11 అని అర్థం. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? Bలో మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమన్నాడు. A, B, C. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 ఉంది, ఇక్కడ 2 అలానే పెట్టుకుంటే B అనేది మ్యాక్సిమం అంటే అన్నిటికన్నా పెద్ద వాల్యూ అని అర్థం. ఇప్పుడు ఈ రెండిట్లో Aలో 0 పెట్టుకొని Cలో 0 పెట్టుకున్నాను అనుకోండి, 2కి ఇంకెంత యాడ్ చేస్తే మనకు 11 వస్తుంది? 9 వస్తుంది. సో అదే మన ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్స్ అన్నాను కాబట్టి 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదే ఇంటీజర్స్ ప్లేస్లో న్యాచురల్ నంబర్స్ అని ఇస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? 2 ప్లేస్లో 2 పెడతాం. ఏ ప్లేస్లో ఇంకా C ప్లేస్లో మనం 0 పెట్టలేము, ఎందుకంటే 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. సో అప్పుడు ఏం పెడతాం? A ప్లేస్లో 1 పెడతాము, C ప్లేస్లో కూడా 1 పెడతాం. అంటే ఇది ఇప్పుడు ఎంత అయింది? 2 1 4. 4కి ఇంకెంత యాడ్ చేస్తే మనకు 11 వస్తుంది? 7. ఇన్ కేస్ న్యాచురల్ నంబర్స్ అన్నాడు అనుకోండి, మన ఆన్సర్ 7. ఇంటీజర్స్ అన్నాడు అనుకోండి, మన ఆన్సర్ 9. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ P + Q ఇన్ ది ఈక్వేషన్ 8P7 + 735 + 2Q9 which is equal to 1921 where P is not equal to Q. ఫస్ట్ మనం ఇచ్చిన డేటాను రాసుకుంటే 8P7 + 735 + 2Q9 ఆన్సర్ ఎంత అని ఇచ్చాడు? 1921 అని ఇచ్చాడు. ఈ 3 మనం యాడ్ చేసుకున్నట్లయితే 9 + 5 14, 14 + 7 21, 1 ఇక్కడ ఉంది అంటే 2 ఇక్కడికి వెళ్తుంది. ఈ 3 యాడ్ చేసుకున్నట్లయితే 8 + 2 10, 10 + 7 17 అవుతుంది. కానీ ఇక్కడ 19 ఉంది అంటే దీనికి 2 యాడ్ అయ్యింది అని అర్థం. అంటే ఇప్పుడు ఈ 2 + P + 3 + Q is equal to ఎంత? 2 and 2 that is 22. 2 + 3 ఎంత? 5. 5 + P + Q is equal to 22. P + Q is equal to 22 - 5 that equal to 17. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 5A7 + 335 is equal to 8B2, if 8B2 is divisible by 3, find the largest value of A. మనకి ఇచ్చిన డేటాను రాసుకుంటే 5A7 + 335 is equal to 8B2. 7 + 5 ఎంత? 12. 2 ఇక్కడ ఉందంటే 1 ఇక్కడికి వెళ్తుందని అర్థం. 5 + 3 ఎంత? 8. ఇది ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది ఏదైతే ఉంటుందో సమ్ అంటే 1 + A + 3 which is equal to B, ఇది ఇప్పుడు 10 కన్నా
తక్కువ ఉండాలి. ఎందుకు 10 కన్నా తక్కువ ఉండాలి అంటే, ఇన్ కేస్ ఇప్పుడు ఈ సమ్ అనేది 10 కానీ 10 కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంకో 1 యాడ్ అవుతుంది. అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది, 8 అనేది చేంజ్ అయిపోయి 9 లేదంటే ఆ నెక్స్ట్ నెంబరో వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 8b2 అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ సమ్ అనేది 10 కన్నా తక్కువ ఉండాలి. మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఈ 8b2 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనం 3 + 1 ఎంత, 4. 4కి ఎంత యాడ్ చేయాలి అన్నదే మన క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఇన్ కేస్ 6 పెట్టాను అనుకోండి, అది 10 కన్నా ఎక్కువ అవుతుంది, అది 10 అవుతుంది. సో 6 మనం పెట్టలేము. సో అంతకన్నా తక్కువ అంటే 5 నుంచి స్టార్ట్ చేద్దాం. సో 4 + 5 పెట్టుకున్నట్లయితే ఈ బి ప్లేస్లో 9 వస్తుంది, అంటే 892. ఈ 892 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 8 + 2 ఎంత, 10. 10 + 9 ఎంత, 19. అంటే ఇది 3 తోటి డివిజిబుల్ కాదు అని అర్థం, 5 కాదు అని అర్థం. నెక్స్ట్ అంతకన్నా తక్కువ నెంబర్ తీసుకుంటే 4 + 4 ఎంత, 8. బి ప్లేస్లో 8 అని అర్థం, అంటే 882. ఇప్పుడు 882 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 8 + 2 10. 10 + 8 18. 18 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే లార్జెస్ట్ ఏ వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు ఏ ఏంటి, 4. Therefore A is equal to 4. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.